వెల్కమ్ టు క్యూకే స్పీడ్ న్యూస్. వడ్లు కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడొద్దని విమర్శించారు. తాను చౌటుప్పల్లో రైతుల మధ్య నిలబడి మాట్లాడుతున్నానని తెలిపారు. నెల రోజులైనా వడ్లు కొనడం లేదని రైతులే చెబుతున్నారని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. పంట కొనుగోళ్లలో జాప్యం రైతులను తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు. రైతుల కష్టాలు తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయికి రావాలని అన్నారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. రైతు సమస్యలపై అధికార తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎటుపోతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. అలుగునూరు చౌరస్తాలో యూపీ నెంబర్ ప్లేట్లు ఉన్న ఫార్చునర్ కారులో వచ్చిన వ్యక్తులు హైకోర్టు న్యాయవాదిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. ఆయుధాలతో బెదిరించారని న్యాయవాది ఫిర్యాదు చేయగా పోలీసులు వెపన్స్ అనే పదం లేకుండా పిటిషన్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. దీంతో పోలీసులే బెదిరిస్తున్నారని న్యాయవాది హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. హైకోర్టులో ఈ అంశం చర్చకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మీకు చెప్పిన ఈ బండి నంబర్ యూపీ అనేది ఇది పోలీస్ యాప్ లోనే ఆ రోజు ఈ హైకోర్టు న్యాయవాది ఖాళీద్ అనే హైకోర్టు న్యాయవాది ఈయన పోయి పిటిషన్ ఇస్తే ఈ బండి నంబర్ డీటెయిల్స్ తీసుకొని తీస్తే యూపీకి సంబంధించిన బండి ఎటు పోతుంది లా అండ్ ఆర్డర్ అని మేము అడుగుతా ఉన్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ వెంకట్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పిచ్చిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ కు లేదని మండిపడ్డారు. దేశ రాజకీయాల గురించి మాట్లాడే ముందు ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే మీడియా వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని కేటీఆర్ కు సూచించారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ ను తిరస్కరించారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ నేతల ప్రేరేపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలపై దాడులకు ఉసిగొల్పడం బాధాకరమని అన్నారు. గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్, కౌశిక్ రెడ్డి వాహనంపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలు కర్రలతో విధ్వంసం సృష్టించిన పోలీసులు అడ్డుకోలేదని ఆరోపించారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై నోటికొచ్చినట్లు మాట్లాడినా కేసులు పెట్టడం లేదని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు భయపడబోమని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థ తటస్థంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత పెరుగుతోంది. ఈ రోజు జరిగినటువంటి కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద బీజేపీ గూండాలు చేసినటువంటి దాడిని, పాడి కౌశిక్ రెడ్డి గారి కారు మీద చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. సంజయ్ గారికి నేను చెప్తున్నాను, మీరు ఎట్లా వాడితే అట్లా మాట్లాడితే తప్పు లేదు, కానీ మా వాళ్ళు మాట్లాడితే మీకు కోపం వచ్చి రోషం వస్తుంది. ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు దూషణలు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలో వర్మ తీరుపై చర్చ జరిగినట్లు సమాచారం. ఫ్లెక్సీల వివాదం, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో జరిగిన తోపులాట ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో పిఠాపురం టీడీపీలో కొత్త కమిటీని నియమించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వర్మ తెలిపారు. మంత్రి లోకేష్తో చర్చించిన తర్వాతే కమిటీ మార్పుపై నిర్ణయం జరిగిందని వెల్లడించారు. పార్టీ బాగుండాలనేదే తన లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త సమీకరణాల నేపథ్యంలో మార్పులు సహజమని అన్నారు. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది.
విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వంటి నగరానికి సైన్స్ సిటీ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం స్టార్టప్లు, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో సైన్స్ సిటీ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. యువతలో సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్ర రంగంలో భారత్ను ముందంజలో నిలపాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. స్పేస్ టెక్నాలజీలో మన దేశంలో వచ్చినన్ని స్టార్టప్ కంపెనీస్ ప్రపంచంలో ఎక్కడ లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 7వ జిల్లా కలెక్టర్ల సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, సెక్రటరీలు, హెచ్ఓడీలు పాల్గొన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ నినాదం మాత్రమే కాకుండా రాష్ట్ర వృద్ధిలో వేగం కనిపించాలని సీఎం అన్నారు. ఫైల్స్లో కాదు, ఫలితాల్లో మార్పు కనిపించాలన్నారు. ప్రతి అధికారి, ప్రతి కలెక్టర్కు ఫీల్డ్ విజిట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రజలకు మార్పు స్పష్టంగా కనిపించేలా పనిచేయాలని సూచించారు. రాష్ట్రాన్ని బెస్ట్ ప్రాక్టీసెస్లో బెంచ్ మార్క్గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.